ఇచ్చే చట్టం చూడండి ఉన్నాయిరా. అరే మీరు డబ్బులు తీసుకొని బాధితుల పక్షాన నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడతారా? చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవరెవరైతే మాట్లాడుతున్నాడో మీ అందరి భర్తం ఎవరిని వదిలేదు లేదు. సరే ఎందుకు వస్తుంది? ఏం వస్తుంది? పైసల వల్లనే గొడవ అవుతుంది. నైట్ కూడా మాకు మేము పైసలు తీసుకొచ్చిన వాళ్ళు ఫోన్ చేసారు, నాకు పైసలు ఇవ్వవా, ఏం చేయవా, నీటి గురించి వచ్చి ఏం సావకు, ఏం చేయకు. మాకు బాలాజీ ఫోన్ చేసిండు, మేము బాలాజీ దగ్గర రేపు పోతున్నాం, రేపు పొద్దున ఈ రోజు పొద్దున పోతున్నాం, మేము ఫోన్గానే మాట్లాడతాం అని చెప్పి ₹1,00,000 కూడా కొట్టించుకున్నాడు బాలాజీ. బండి భూమి రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 కూడా కొట్టించుకుండు. మా ఆయన ₹1,00,000 కొట్టిండు. బండి తర్వాత ఫోన్ లేపట్లేడు, ఏం చేయట్లేడు. సరేలే అని చెప్పి మేము పొద్దున్నే మా గారింటికి లేపి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అంటే ఎమ్మటే మా అన్న వాళ్ళు హాస్పిటల్ కి వేసుకోపోయారు. నైట్ నుంచి టెన్షన్ పైసల టెన్షన్, ఎక్కడున్నా అదే టెన్షన్, అదే పైసల కోసం మాట్లాడదామని. ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పని చేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమా నాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాల లెక్క విడిపోయినరు. ఇదే మైక్రో ఫైనాన్స్ ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకొని అంటే అమాయక గిరిజనులను మోసం చేసి ఆ బాలాజీ నాయక్ గాడు మధు నాయక్ గాడు ఎన్ని నెలల క్రితం నల్గొండల అరెస్ట్ అయిన విషయం వీళ్ళకి తెలియదా? మళ్ళా మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. దయచేసి చెప్తున్నా తమ్ముడు, నువ్వు ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుతావు ఒకసారి మాట్లాడు. ప్రభుత్వం అంతా గాజు వేసుకొని కూర్చుంటున్నారా? ప్రభుత్వం మొగాళ్ళు గారా? మీకు మొగతనం లేదా? ఒక మొగాలు చచ్చిపోతే మీకు ఆడలు లేరా? ఇట్లా మీ ఆడలకి ఇట్లా అయితే మీరు ఇట్లా ఓకుంటారా? మాకు ఇగో చిన్న పిల్లాడు, ఈ పిల్లాన్ని తీసుకొని నేను ఏడా బతకాలి? అప్పు ఎక్కడ తెలవాలి? నాకు ఎక్కడ ఏం తెలియదు. తీసుకపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు. ఏం తెలిసిందే మేము వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరో ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం, తీసుకోపోయి ₹1 చేతులు లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. నా పిల్లలు చట్టాలు చుట్టాలైపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్లకు నానా కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ భూములు, వాళ్ళ విలువైన బాలాజీ తీసుకున్నాడు. బాలాజీ మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా, నీకు మామనే అవుతాడు, నా ఆయన మామనే అవుతాడు. మామ నీకేం కాదు, నేను ఎవరు నువ్వు నా దగ్గర ఒకటి ఎక్కువ అధిక ఒకటి నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తా, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు.